హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం బంగాళాదుంప మునక్కాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. వేడివేడి అన్నంలోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులండి. ఆవాలు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేగాయండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసి వేసేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఈ విధంగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక 3 మునక్కాయలనండి, మునక్కాయలకి లైట్గా పైన చెక్కు తీసేసుకొని, చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 3 మీడియం సైజులో ఉన్న మునక్కాయలను తీసుకున్నానండి. అలాగే ఒక 4 మీడియం సైజులో ఉన్న బంగాళాదుంపలండి. చూడండి ఈ సైజులో పైన చెక్కు తీయకుండా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసేసానండి. బాగుంటుందండి మునక్కాయ బంగాళాదుంప కాంబినేషన్తో ఈ కర్రీ అనేది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలండి ఈ మునక్కాయకి, బంగాళాదుంప ముక్కలకి మాత్రం. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. అంటే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఈ మునక్కాయల్ని, బంగాళాదుంప ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇవి మనకు లైట్గా వేగాయి అన్నమాట. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఈ మునక్కాయని, బంగాళాదుంప ముక్కల్ని మగ్గనివ్వాలండి. చూడండి ఇప్పుడు మనకు లైట్గా ఈ మునక్కాయ ముక్కలు, అలాగే బంగాళాదుంప ముక్కలు కొద్దిగా మెత్తపడతాయండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మనం మునక్కాయ అలాగే బంగాళాదుంప కర్రీ చేసుకున్నప్పుడు వేడివేడి రైస్లో కానీ, అలాగే దోశ, ఇడ్లీ, చపాతీ, పూరీలోకి, తర్వాత రాగి సంగట్లకు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోని కొద్దిగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొంచెం రాళ్ళుప్పు వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. ఈ ధనియాల పొడి ఇంట్లో తయారు చేసిందే అండి. ధనియాల్ని లైట్గా ఫ్రై చేసేసుకొని నేను పొడి చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఈ టమాటో ముక్కలు వేసాం కదా అండి, వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్కి, హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ టమాటో ముక్కల్ని లైట్గా మగ్గనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి మనకు ఈ టమాటో ముక్కలు లైట్గా మగ్గాయి. అలాగే ఒక 1/4 వంతు మనకు ఈ మునక్కాయ, అలాగే బంగాళాదుంప ముక్కలు కూడా మనకు ఉడికాయి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసేసుకోవాలండి. మనకు ఈ మునక్కాయ, బంగాళాదుంప ముక్కలు ఇంకొద్దిగా ఉడకాలి కదా, చాలండి. ఈ మాత్రం నీళ్ళైతే సరిపోతుంది. మరీ నీళ్ళగా ఉన్నా కూడా బాగుండదండి కర్రీ అనేది. జస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. చాలా సింపుల్గా, టేస్టీగా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంటే ఒకే వెజిటబుల్ కాకుండా 2 వెజిటబుల్ని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఇంకొక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు కరెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి మనకు కొద్దిగా చల్లారిన తర్వాత పులుసు అనేది కొద్దిగా దగ్గర పడుతుందండి. చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మునక్కాయ బంగాళాదుంప మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి వేడివేడి అన్నంతో కానీ, అలాగే చెప్పాను కదా అండి ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, వేడివేడి రాగి సంగటితో తింటే చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.